ఎందుకు బేబీ అంటుంది. సాయి కుక్ గుడ్ కేరళ కుక్క కేరళ వణక్కం అక్క కూక టిక్క పిక్క బుక్క. దివ్య తింగర్ పిల్ల ఫినిష్ మేడం. ఓకే నేను కూడా ఫినిష్ చేసిన. సంధ్య మేడం కుక్క ఈజ్ మై నిక్ నేమ్. అక్క రైతుల గురించి ఒక కవిత రాయి తమ్ముడు. నిన్ను తిడితే వాడి పాపం వాడిదే గంతే. ఇవ్వలేనన్నా ఓ నీరన్నా యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి సంధ్య గారు. నవ్వుతుండు మరి పెళ్ళైతే అడగరాదా. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య సిస్టర్. మోషన్ హాయ్ అండి మోషన్ గారు. హలో ఫ్రెండ్స్. దివ్య సారీలేమ్మా. ఏమైంది దివ్య చూడు. కవిత తేజు తిన్నా మీరు గోపి 67 లైక్గా. దివ్య అసలు మాట్లాడ మాకు. ఓ నన్న బుజ్జి కన్నా బంగారు కొండ వచ్చినవానే లేచినవానే. ఇంతసేపు అయిందా ఏ బొంగ తల్లి. ఎప్పుడు లేచినవే ఎన్నింటికి లేచినవే ఇయ్యాల చెప్పు. 10కి లేచినవా. కాలేజీలో ఉన్నావా ఏడున్నావే. వానలు లేకపోయినా ఆశలతో సాగిపోతాడు. చెమటే అతని నగలు మట్టే అతని పాలసీ. దేశం నిండా అన్నం అందించే ఆ దేవుడు నల్ల మట్టిలో నవరత్నాలు పండించే చైతన్యవంతుడు. గాలి వాన ఎండలతో పోరాడే పౌరుడు శక్తి. అవును నిజంగా పౌరుష శక్తి. నిజంగా తమ్ముడు 6 నెలలకు చాలా కష్టపడతారు రైతులు. అంటే 6 నెలల కష్టకాలంలో ఒక్క నిమిషంలో వానదేవుడు అయితే వచ్చి మొత్తం ఆగమాగం చేస్తాడు. 6 నెలల కష్టంలో చాలా నిజంగా చెప్తున్నాను. మాకు కూడా ఉంది వ్యవసాయం. తీరా కన్న చూసుకుందామని వారికి నోటికాడ బుక్క రాబందులు ఎత్తుకపోయినట్టు అయిపోతుంది మా పరిస్థితి అయితే. ఒక్కోసారి ఎంత కష్టపడ్డా 6 నెలల కష్టకాలం అంతా వృధా అయిపోతుంది. ఒక్కొక్క టైంలో ఏం రాబ్బాయి పంట చేసే సపరే కుక్కుని నయ్యం అనిపించే రోజు కూడా ఉంటుంది. కానీ తప్పదు చెయ్యాలి రైతన్నలు. హాయ్ ఎందుకు బాయ్ బాయా పోతున్నావా. ఏమైంది తేజు. 8 అయింది మమ్మీ. అవునానే ఖాళీలో ఉన్నా. ఉండుకోని పెళ్లి చేసుకొని నరకం చూడమంటావా మొత్తానికి కదా. మీ అన్న నరకంలో ఉన్నాడు ఇప్పుడు. నిన్ను సూపర్ గోపి అట్లేం లేదబ్బా. నరకం ఏమి ఉండదు. హ్యాపీ లైఫ్ మ్యారేజ్ తోటి సంతోషమే ఉంటుంది. అంతా బాధపడకండి ఓకేనా. మంచిగా మన లైఫ్లో అర్థం చేసుకునే భార్య వచ్చిందనుకో ఖచ్చితంగా లైఫ్ అనేది ఫుల్ఫిల్లే. సూపర్ గోపి హాయ్ 7th లైక్ డన్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్. తిన్నావా మోహన్. విత్తనం వేసే వేళ నుండి కోతకాయలు కోసే వరకు తపస్సే జీవితం. అప్పులు వడ్డీలు పిడుగులు అయినా వాడపై యోధుడు. పొలంలో సూర్యుడిలా నీడ కూడా చూడకుండా పనిచేసే పోరాట వీరుడు. చేతిలో పుల్ల కూడా లేకపోయినా మనకి అన్నం పెడతాడు. నిజంగానే అదైతే అవును నిజంగానే చాలా కష్టం నిజంగా రైతు పరిస్థితి అంటే. గడియ గడియల్లోనే మోగండమా గడప దాటని బతుకు సుడిగుండమా అన్నట్టు మాది కూడా అట్లనే ఉంటుందబ్బా. గడియ గడియ ఈ గడియ ఏమవుతుంది ఆ గడియ ఏమవుతుంది. వడ్లు చేతకొచ్చిందంటే కల్లోలం వాన పడితేనైతే 1, 2 కూడా పోయే టైం ఉంటుంది. ఎంత ఉరుము వాడని మెరుపు వాడని వాన వడ్లు ఏడబోతాయో అని చెప్పేసి వడ్ల కాడికి పోయి కూడా నైట్ టైంలో అది చాలా కష్టం. మనం కొద్దిగా లేచేసరికి పోతూనే ఉంటుంది. హాయ్ శ్వేత. నాకు నిన్న చాలా బిజీగా ఉన్నారు కదా మీరు. నిన్న మమ్మల్ని పట్టించుకోలేదు. అరే ఎందుకు పట్టించుకోలేమండి. మాట్లాడినా నేను మీరు మాట్లాడలేరు. తిన్నారా యాదవ్ గారు. తిన్నారా బాగున్నారా. టుడే కర్రీ ఏంటి. నిజమే కదా. నిజం కదబ్బా అది ఒప్పుకొని నేను నరకం అనేది అస్సలు ఒప్పుకోను. మన లైఫ్లో మంచి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా స్వర్గమే. దేవతలాడి చూస్తున్నా